హాయ్ వ్యూవర్స్, నమస్తే అండి. ఈరోజు నేను బిసిబేలేబాద్ పౌడర్ చేసుకునే విధానం చూపిస్తాను. నేను ఇక్కడ చూపిస్తున్న కప్పుతో కొలతలు తీసుకున్నానండి. ఈ కప్పుతో 2 కప్పుల ధనియాలు తీసుకున్నాను. అదే కప్పుతో 1 కప్పు శనగపప్పు, అరకప్పు మినప్పప్పు, 1 కప్పు పూత, ఇది మనకు సూపర్ మార్కెట్లో దొరుకుతుందండి. 2 కప్పుల ఎండుమిరపకాయలు, 10 మరాఠా మొగ్గలు, 2 దాల్చిన చెక్క తీసుకున్నానండి. ఘాటు ఎక్కువగా కావాలనుకున్న వాళ్ళు లవంగాలు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఆ తర్వాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి అది వేడయ్యాక ముందుగా శనగపప్పు వేపుకోవాలి. అది కొంచెం వేగిన తర్వాత మినపప్పు వేపాలి. అవి 2 కలిపి కొద్దిగా వేగిన తర్వాత వాటిని తీసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి, చల్లారనివ్వాలి. తరువాత అదే ప్యాన్లో ఎండుమిరపకాయలు వేసి వేగనివ్వాలి. ఎండుమిరపకాయలు ఇక్కడ తుంచి వేసానండి, ఎందుకంటే అందులో గింజలు కూడా వేగితే ఫ్లేవర్ బాగా ఉంటుంది, కారం కూడా బాగా పడుతుంది. ఇవి బాగా వేగిన తర్వాత వాటిని కూడా వేరే గిన్నెలోకి తీసి పెట్టుకొని ఇప్పుడు అదే ప్యాన్లో ధనియాలు వేసి వేగనివ్వాలి. ఇక్కడ ఇవన్నీ డ్రై రోస్ట్ చేసుకున్నామండి. ధనియాలు వేగిన తరువాత పువ్వు కూడా వేపి పెట్టుకోవాలి. ఇవి కొంచెం వేగిన తర్వాత వీటిలోనే మరాఠీ మొగ్గ, దాల్చిన చెక్క కూడా వేసి వేపుకోవాలి. ఈ పూత అనేది ఒక్కొక్కసారి నీళ్ళలో కలిపి కడిగి ఆరబెట్టుకొని కూడా వేపుకోవచ్చండి. అలా చేస్తే అందులో ఏమైనా డస్ట్ ఉంటే వెళ్ళిపోతుంది. ఈ విధంగా వేపుకున్న అన్ని పదార్థాలను చల్లారనివ్వాలండి. అలా చల్లారిన తర్వాత వాటిని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అంతేనండి, బిసిబేలాబాద్ పౌడర్ రెడీ అయిపోయింది. దీనిని డబ్బాలో వేసి నిల్వ పెట్టుకోవచ్చు.